హంపి కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉందండి. 14-16 శతాబ్దాల మధ్య వర్ధిల్లింది. శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. రామాయణ కాలంలో కిష్కింధగా పిలువబడే ఈ ప్రాంతం 1500 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరంగా కళలు, వాస్తుశిల్పం మరియు సంపదకు నిలయంగా వెలిగింది. 1565లో జరిగిన తల్లికోట యుద్ధం తర్వాత ఈ నగరం నాశనమై నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా శిథిలావస్థలో ఉన్న దాని వైభవాన్ని చాటుతోంది. హంపి చరిత్రలోని ముఖ్యాంశాలు: స్థాపన 1336లో హరిహరరాయలు మరియు బుక్కరాయలు అనే సోదరులు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కృష్ణదేవరాయల పాలనలో హంపి కళ, సాహిత్యం మరియు వాస్తుశిల్పకళలో ఉచ్చస్థితికి చేరుకుంది. వాస్తుశిల్పం ఇక్కడ ద్రవిడ దేవాలయాలు, రాతిరథం, విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, లోటస్ మహల్ మరియు హంపి బజార్ వంటి అద్భుత కట్టడాలు ఉన్నాయి. 1565లో దక్కన్ సుల్తాన్ల సమైక్య దళాలు విజయనగరాన్ని జయించి ఈ అద్భుత నగరాన్ని 6 నెలల పాటు ధ్వంసం చేశాయి. తద్వారా ఈ వైభవం శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యమైన సందర్శన ప్రదేశాలు: విరూపాక్ష దేవాలయం 7వ శతాబ్దంది శివుని ఆలయం, విఠల దేవాలయం, ప్రసిద్ధ రాతిరథం, సంగీతం పలికే స్తంభాలు, హేమకూట పర్వతం శివుడు పార్వతిని వివాహం చేసుకున్న ప్రదేశంగా ప్రసిద్ధి. ఈ హంపిని ఎవరైనా ఈ మధ్య వీక్షించి ఉంటే మెసేజ్ మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.